అదేవిధంగా కడప జిల్లా మైదుకూరులో 100 కోట్ల విలువైన దేవాదాయ భూముల వివాదం కలకలం రేపుతుంది. హైకోర్టులో కేసు నడుస్తుండటం, ఆర్డీఓ ఉత్తర్వులు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు వెబ్లాండ్లలో భూమి స్వభావాన్ని ఎలా మార్చారు, దీని వెనుక ఏమైనా రాజకీయ శక్తుల ఒత్తిళ్లు ఉన్నాయా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే కడప జిల్లా మైదుకూరులో ఒక ప్రైవేట్ ఫౌండేషన్ కు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు లీజుకి ఇచ్చినటువంటి వ్యవహారము, అందులో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అది ప్రస్తుతానికైతే ఒక వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మైదుకూరుకు పూర్వమిల్ల మార్గ మధ్యంలో ఉన్నటువంటి సర్వే నెంబరు 1943లో ఉన్నటువంటి 16.94 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ కు సంబంధించినటువంటి శ్రీ బాలశివయోగి పీస్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ల్యాండ్ విద్యాభివృద్ధి కోసం, అంటే స్థానికంగా ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలందరికీ విద్యను అభివృద్ధి చేస్తామనేటువంటి నేపథ్యంలోనే ఆంజనేయ స్వామి, మాధవరాయ స్వామి దేవాలయాలకు సంబంధించినటువంటి భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములకు దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఏదైతే 1982 సెప్టెంబర్ 17వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఏదైతే 16.94 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ భూమిని అంతటినీ కూడా సంబంధిత పీస్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి, అంటే బాలశివయోగికి సంబంధించిన పీస్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి వ్యవస్థాపకులు దాన్ని విద్యాభివృద్ధి చేయడానికి మాత్రమే, విద్యా అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కానీ అక్కడ 4 ఎకరాల్లో మాత్రమే ఆ ప్రాంతంలో ఆ సర్వే నెంబర్లో ఒక శ్రీ శివబాలయోగి జూనియర్ కాలేజీ, అలాగే ఒక కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కాలేజీ 4 ఎకరాల్లో మాత్రమే కాలేజీని ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం. అయితే మిగిలిన 12 ఎకరాలు ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కౌలుకి ఇస్తున్నారనేటువంటిది, ఆ భూమిని అమ్మకానికి పెడుతున్నారనేటువంటి స్థానికుల్లో వచ్చినటువంటి ఏదైతే ఒక విమర్శలను దృష్టిలో పెట్టుకొని సంబంధితగా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రితో పాటు దేవాదాయ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే మిగిలిన భూమిని 100 కోట్లు విలువ చేసేటువంటి ఈ భూమిని సంబంధిత ఫౌండేషన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కౌలుకి ఇవ్వడంతో పాటు ఆ కౌలును వాళ్ళే తీసుకుంటూ అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఫిర్యాదు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ ఫిర్యాదును బేస్ చేసుకొని దేవాదాయానికి సంబంధించినటువంటి మంత్రి సంబంధిత అధికారులకు కూడా దానికి సంబంధిస్తున్నారనేటువంటి ఫిర్యాదు వచ్చింది. దానికి సంబంధించి మీరు విచారణ చేసి నివేదిక ఇవ్వాలనేటువంటిది కూడా సంబంధిత మంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కర్నూలుకు చెందినటువంటి, అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులు దానిపైన ఏదైతే కౌలుకి ఇచ్చినారనేటువంటిది, అమ్మకానికి పెట్టారనేటువంటి సంబంధిత సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమికి 100 కోట్లు విలువ చేసే భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ జరిగే వ్యవహారం అంతా కూడా సంబంధిత నివేదిక రూపంలో అందజేయడం. అయితే ఈ నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే, అలాగే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే మాధవరాయ స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్, మాజీ బోర్డు చైర్మన్ కూడా దీనికి సంబంధించి ఆ వ్యవహారానికి సంబంధించి ఏదైతే వినియోగించేటువంటి భూమి పరులపాలవుతుంది అనేటువంటి నేపథ్యంలోనే హైకోర్టులో కూడా ఏదైతే దీనికి సంబంధించి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ విచారణలో సంబంధేమో అతి తక్కువ ధరకు, అంటే అప్పుడు కూడా ప్రభుత్వం అతి తక్కువ ధరకు, నామమాత్రపు ధరకు, అంటే ఎకరా 1,50,000తో మాత్రమే సంబంధిత పీస్ ఫౌండేషన్ కు దేవాదాయ శాఖ ఇవ్వడం జరిగింది. అయితే తక్కువ రేటు కొన్నాము, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము, దీనికి సంబంధించి సర్వ హక్కులు మాకే ఉన్నాయి, మా ఫౌండేషన్కే ఉన్నాయనేటువంటి కోణంలో సంబంధిత ఏదైతే బాలశివయోగి సంబంధించినటువంటి ఫౌండేషన్ వ్యక్తులు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇద్దరు హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ భూమికి సంబంధించిన వివాదము హైకోర్టులో ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. అయితే ఈ విచారణ కొనసాగేటటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఒక ట్విస్ట్ అనేటువంటి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి భూమికి సంబంధించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో వెబ్లాండ్ లో ఉండేటువంటి అలాగే ఉండాలి, దాన్ని ఎలాంటి మార్పు చేయకూడదు అనేటువంటిది బద్వేల్ ఆర్డీఓ సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ భూమికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే
డిఎల్ రవీంద్రారెడ్డి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయాన ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అయితే ఈ ఈ భూమి అనేటువంటిది సంబంధిత ట్రస్ట్‌కు సంబంధించి అయితే ఫౌండేషన్‌కు సంబంధించిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని అమ్మకానికి పెట్టారు. పరలోపాలవుతుంది అనేటువంటి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లెటర్ రూపంలో కూడా పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కోర్టులో నలిగేటటువంటి వీళ్ళిద్దరి మధ్య విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆర్డీఓ కూడా గత సంవత్సరము సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోర్టులో ఉన్నటువంటి భూమిని వెబ్‌లాండ్‌లో ఉండేటువంటి భూమిని ఎలాంటి మార్పులు చేయకూడదు. కోర్టు నుంచి ఆదేశాలు పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఆదేశాలు వస్తేనే అందుకు సంబంధించిన రికార్డులను మార్పులు, చేర్పులు ఉంటాయి. అంతవరకు ఎవరు ఏమీ మార్పు చేయకూడదనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం. మరి ఆ ఆదేశాలను ధిక్కరించి ఆర్‌డీఓ ఆదేశాలు కావచ్చు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ భూమిని మైదుగూరుకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఈ భూమిని వెబ్‌లాండ్‌లో ఉన్నటువంటి భూమిని మిగులు భూమిగా చూపించడం జరిగింది. అంటే ఏదైతే పీస్ ఫౌండేషన్‌కు సంబంధించినటువంటి వ్యక్తులు, సంబంధించిన సంస్థకు సంబంధించిన వ్యక్తులు ఇచ్చినటువంటి కాసులకు రెవెన్యూ అధికారులు కక్కుర్తిపడి ఇందులో మిగతా ఎవరికైనా నాయకులు కూడా పాత్ర ఉందా అనేటువంటి కోణం కూడా ఇక్కడ త్వరలో వెలుగు చూసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మరి అటు కోర్టు ఆదేశాలను ధిక్కరించడం పాటు ఆర్‌డీఓ ఆదేశాలను ధిక్కరించి రెవెన్యూ అధికారులు ఏదైతే వెబ్‌లాండ్‌లో పేరు మార్చి మిగులు భూమిగా చూపించడం అనేటువంటి ఒక దుమారం లేస్తోంది. ప్రస్తుతానికి అయితే ఈ భూమికి సంబంధించిన వివాదం అనేటువంటిది చిలికి గాలివానగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇందులో ఈ మార్పు చేయడానికి ఫౌండేషన్‌కి సంబంధించిన సంస్థ వ్యక్తులు ఉన్నారా? లేకపోతే ఇందులో స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఉన్నారా? ఎందుకంటే కోట్ల విలువ చేసేటువంటి భూమి. మరి ఇందులో ఎవరి పాత్ర ఉంది అనేటువంటిది కూడా త్వరలో మరోసారి జరిగేటువంటి క్షేత్రస్థాయి విచారణలో ఇది బయటపడేటువంటి అవకాశం ఉంది. మరి సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించినటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించినటువంటి నివేదిక ఉన్నతాధికారులకు ఏ విధంగా ఇస్తారు? మరి కోర్టులో ఉన్నటువంటి దాన్ని వెబ్‌లాండ్ నుంచి మిగులు భూమిగా ఏ విధంగా చూపిస్తారనేటువంటిది కూడా సంబంధిత రెవెన్యూ అధికారులు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. మరి కోర్టు ధిక్కరించడంతో పాటు ఆర్‌డీఓ అధికారులను ధిక్కరించేసినటువంటి వ్యక్తుల పైన రెవెన్యూ అధికారుల పైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది కూడా అక్కడ ఒక మైదుకూరులో ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు కావ్య. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.